హైదరాబాద్ కి అతి చేరువలో బెంగళూరు హైవేలో గజం కేవలం 14,499 రూపాయలకే. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లావణ్య వల్ల మేము చాలా నష్టపోయాం, లావణ్య డ్రగ్ అడిక్ట్ చేసింది మమ్మల్ని అని చెప్పి నిన్న మనం టీవీ నా ఇంటర్వ్యూలోనే ప్రీతి అలాగే ఉదయ్ లావణ్యకు సంబంధించిన సమాచారం ఇచ్చారు. ఇది జరిగిన కొద్ది గంటలకే లావణ్య నుంచి మాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, మాకు రక్షణ కావాలని చెప్పి నార్సింగి పిఎస్కు వచ్చి ఇప్పుడు కేసు ఫైల్ చేస్తున్నారు. ఒక కంప్లైంట్ ఇవ్వడానికి నార్సింగి పిఎస్కు వచ్చారు. ప్రస్తుతం నాతో పాటు ప్రీతి అలాగే ఉదయ్ ఇద్దరు ఉన్నారు. ప్రీతి, ఏంటి ఎలాంటి ట్రేడింగ్ కాల్స్ వచ్చి మీకు వచ్చాయి? నా ఫ్రెండ్స్ నంబర్స్ తనకు ఎలా వస్తున్నాయో నాకు తెలీదు. నా ఫ్రెండ్స్ నంబర్స్ అన్ని తీసుకొని నా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి, ఇలా మేము ఎస్ఓటీ నుంచి కాల్ చేస్తున్నాము, మీ వీడియోస్ ఉన్నాయి మా దగ్గర, అవన్నీ బయట పెడతాము, ప్రీతి గురించి చెప్పండి అదే ఇది అంటే, తను మంచి అమ్మాయి అని వాళ్ళు చెప్తున్నా కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతో ఏదేదో చెప్పించుకోవడం అండ్ ఇలా అందరికీ నా సర్కిల్ అందరికీ కాల్స్ చేయడం, ఇలా బెదిరిస్తుంది అనమాట నన్ను టు కమ్ బ్యాక్ అవుట్ ఆఫ్, అంటే నన్ను మెంటల్గా డౌన్ చేస్తుంది అనమాట. అంటే ఫ్రెండ్స్ కాల్ చేసి ఏం చెప్తున్నారు? ఫ్రెండ్స్కి కాల్ చేసి ఇదే, అసలు నీకు ప్రీతి తెలుసా, మేము ఫస్ట్ కాల్ చేసి లావణ్య అని మాట్లాడట్లే, ఎస్ఓటీ నుంచి మాట్లాడుతున్నారు ఎవరో. ఎస్ఓటీ నుంచి మేము కాల్ చేస్తున్నాము, మీకు ప్రీతి ఎలా తెలుసు అని వాళ్ళు అలా అడుగుతున్నారు. మీ వీడియోస్ ఉన్నాయి మా దగ్గర మా ఫ్రెండ్స్తో. ఓకే, అంటే ఏ వీడియోస్ ఏంటి అటు నుంచి ఏమన్నా అడిగే ప్రయత్నం చేశారా? ఇప్పుడు ఒక అమ్మాయికి కాల్ చేశారు, ఆ అమ్మాయిని నేను అన్నీ అడగలేను కదా, నేను ఉన్న సిచ్యువేషన్లో కూడా ఐఎమ్ నాట్, ఎంతమంది కన్నా నేను కాల్ చేసి ఎలాంటి వీడియోస్ ఉన్నాయని చెప్పి అడగను. ఓకే, పిఎస్కి వచ్చారు ఉదయ్. ఏమైనా కంప్లైంట్ ఇస్తున్నారు లావణ్య మీద? అదే అండి, ప్రీతికి తన వల్ల లైఫ్ థ్రెట్ ఉంది. తను ఇందాక కూడా ఇంటర్వ్యూలో చాలా పెద్దగా అరుచుకుంటా, మా మీద గొడవలు చేసుకుంటా, మీరు అలా చేశారు, మీరు ఇలా చేశారు, మేము చేసిందేం లేదండి. తన వల్ల బాధితులమయ్యా మేము. తన వల్ల మాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, గత 3 సంవత్సరాలుగా ప్రతిరోజు ఆమె వల్ల మాకు ఇబ్బందులు జరిగినాయి. అండ్ ఇప్పుడు ఈ నెంబర్ నుంచి కూడా ఈ ఎవరో పర్సన్ సిఎంఓ ఏపీ సెక్రటేరియట్ నాడు నేడు లైజనింగ్ కుమార్ కే డిండి అంట, ఈ పర్సన్ ప్రీతి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి, మేము ఎస్ఓటీ నుంచి ఫోన్ చేస్తున్నాము, నీ వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి, ప్రీతి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో నాకు చెప్పాలి, చెప్పకపోయారంటే మీకు బాగోదు అని చెప్పి ఫోన్ చేసి బెదిరించారంటండి. ఆ వాయిస్ రికార్డ్ కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మేము పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము అండ్ కంప్లైంట్ ఇస్తున్నాము. తనని సేఫ్ ప్రొటెక్ట్ చేయాలండి, పోలీసులు అంటే ప్రొటెక్ట్ చేయాలి. మేము ఇలాగే మీడియాలోకి వచ్చాము, మాట్లాడాము నిన్న. దానివల్ల ఇంకా మాకు చాలా ఇష్యూస్ వచ్చినాయి, చాలా ఫేస్ చేసాం మేము. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సేమ్ ఇప్పుడు నా పర్సనల్ లైఫ్లో జరిగినవన్నీ తీసుకొచ్చి బయట పెడితే అది ఎంతవరకు కరెక్ట్ అండి? నేను ఫేస్ చేశాను తన వల్ల, నేను ఒక బాధితురాలుగా నేను బయటకు వస్తున్నాను. నేను తన లవ్ అఫేర్స్ అవన్నీ మాట్లాడట్లేదు, నేను తన వల్ల అనుభవించాను. సాయి కానీ వీళ్ళందరూ కానీ అనుభవించారు. నేను ఉన్నాను సాయికి జరిగినప్పుడు, సాయితో పాటు నన్ను కూడా హింసించింది కాబట్టి నేను సాయి గురించి చెప్పాల్సి వచ్చింది తప్ప, ఇంకా నేను తన లైఫ్లో చాలా ఉన్నాయండి. తనకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ పేర్లు కానీ వాళ్ళ గురించి కానీ నేను తీయలేదు కదండి. తను నాకు ఎలా టార్చర్ చేసింది, నాకు ఎలా పరిచయం అయింది, సాయితో ఉన్నప్పుడు నేను తనతో కలిసి ఉండడం జరిగింది, అందుకే నేను ఇవన్నీ బయట పెట్టడం జరిగింది తప్ప నాకు ఇంకా ఏ ఉద్దేశం లేదండి. లావణ్య మీకు డ్రగ్ అడిక్ట్ గా మార్చేసింది, డ్రగ్స్ బలవంతంగా ఇచ్చింది, డ్రగ్ పెడ్లింగ్ లో మిమ్మల్ని భాగస్వామి చేసింది, పార్ట్నర్ చేసింది. పెడ్లింగ్ లో నన్ను భాగస్వామి చేయలేదండి. ఓకే, లావణ్య వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు, బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారు, మీ ఆమె ఇంట్లోనే పెట్టుకుని ఒక బానిసలాగా చూసిందని చెప్పి మీరు నిన్న ఇంటర్వ్యూలో చెప్పారు. దానికి సంబంధించి ఉన్న ఎవిడెన్స్ ఏంటి చూపిస్తారా? పోలీసులకు ఇస్తారా? నేను పోలీసులకు ఇస్తానండి. నేను డే 1 వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి తను 24 hours వరకు తన మ్యూజిక్ ప్లే చేసే వీడియో ఉందండి నా దగ్గర ఉండకుండా అయితే నేను ఇంతవరకు రాను కదండి. ఒక ఆడదాన్నండి నేను, నా ఏజ్ ఇంత చిన్నది, నేను ఇంత బయటకు వచ్చి చెప్పుకోవడానికి నాకు కూడా ఫ్యామిలీ ఉంది కదండి. ఇంత అవుతుంటే నిన్న న్యూస్ ఛానల్స్లో నన్ను గుర్తుపట్టరా అండి? వేరే వాళ్ళు తెలియని వాళ్ళు గుర్తుపట్టరు, కానీ నా ఫ్యామిలీ అయితే నన్ను గుర్తుపడుతుంది కదండి. నా ఫ్యామిలీ నన్ను గుర్తుపడి నాకు ఇప్పటికీ నా ఫ్యామిలీ నుంచి ఎన్ని కాల్స్ వస్తున్నా నేను ఐఎమ్ అనేబుల్ టు టేక్ దట్ కాల్స్ ఆల్సో అండి. అర్థమైందా మీకు? ఇది నిజము కాదు అని తను ఎలా చెప్తుందో సరే. ఇందాక మేము ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ ఇచ్చామండి. తను ఇప్పుడు ఏం చెప్పింది మీకు కూడా, నాకంటే ముందు నుంచి కూడా తనకు అలవాటు ఉందని చెప్తుంది కదా. అంటే తను అక్కడే ఒప్పుకుంటుంది, తన వల్ల అలవాటు అయ్యింది అని అయితే ఒప్పుకుంటుంది కదా. మరి అదే లావణ్య ఏమనంది, నేను అసలు డ్రగ్సే తీసుకోలేదు, అలా తీసుకొని ఉంటే నన్ను గుండు కొట్టించండి అంటుంది. మరి అదే లావణ్య మీకు కాల్ చేసి నాకంటే ముందే అలవాటు ఉందని ఎలా చెప్తుందండి? ఎలా చెప్తుంది? గుండు కొట్టించుకుంటాను కదా, గుండు కొట్టించుకోమనండి మరి.
ఒప్పుకుంటుంది కదా, ఇప్పుడు నాకంటే ముందే అలవాటు ఉందని అంటుంది కదా. ఇన్ని అబద్ధాలు ఎంత ఈజీగా ఎలా చెప్తుందండి, ఎలా చెప్తుంది అసలు అబద్ధాలు? ఓకే, సో ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మీరు కేసులో చెప్పబోతున్నారు. అవునండి. సో అదే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇంటర్వ్యూ తర్వాత నేను ఏదైతే లావణ్యకి అగెనిస్ట్గా లావణ్య చేసినటువంటి వ్యవహారాలు మొత్తం మీడియాకి చెప్పిన తర్వాత లావణ్య నుంచి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, బెదిరిస్తున్నారు, కొత్త కొత్త నెంబర్ల నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఈ విషయాలు ఎస్ అన్ని విషయాలు కూడా పూర్తి ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. సో పోలీసులకు ఇవ్వడానికి ఇప్పుడు కొద్దిసేపట్లోనే పిఎస్ లోపలికి వెళ్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి. ఎవిడెన్స్ మాత్రం పక్కాగా ఉన్నాయి లావణ్యకి అగెనిస్ట్గా అని చెప్పేసి చెప్తున్నారు. అవన్నీ కూడా పోలీసుల దగ్గర సబ్మిట్ చేస్తామని చెప్తున్నారు. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో.